శ్రావణమాసంలో అందరూ తప్పకుండా వినాల్సిన తులసి కథ. కోటి వరాలను కొనితెచ్చే శ్రావణమాసం. తులసి మన భారతదేశం పుణ్యభూమి. ఇలాంటి పేరు ప్రపంచంలో మరి ఏ దేశానికీ లేదు. అందుకు కారణం గొప్పవారైన మహర్షులు, మహాభక్తులు, పతివ్రతలు జన్మించటమే. ఒక జాతి యొక్క జీవన విధానం ఆ జాతి తమ స్త్రీలకిచ్చే గౌరవాన్ని బట్టి ఉంటుంది అన్నాడొక ఫ్రెంచ్ దేశీయుడు. ప్రపంచ సాహిత్యం యావత్తు పరికించి చూస్తే భారతీయ సాహిత్యంలో కనబడే స్త్రీతత్వం ఛాయలు మరెక్కడ కనబడవు అని చెప్పింది డాక్టరు అనిబిసెంట్. భారతీయ మహిళ ప్రాచీనుల ఆదర్శం. భారత స్త్రీకి భర్తే దైవం. హిందూ స్త్రీలు ఉదయాన్నే లేచి తులసి బృందావనాన్ని దర్శించి పూజ చేసి తమ పాతివ్రత్యం వెయ్యేళ్లు చల్లగా ఉండాలని ప్రార్థించటం మనందరికి తెలిసిన విషయమే కదా. తులసి శ్రీస్కి శుభే పాపహారిణి పుణ్యదే నమస్తే నారదనుతే నారాయణ మనఃప్రియే అని ప్రార్థించే ఆ తులసి జీవిత చరిత్ర తెలుసుకోవటం మనందరికీ అవశ్యకర్తవ్యం. కృతయుగంలో ధర్మధ్వజుడనే భూపతి న్యాయ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. తన కాలంలో ఉన్న భూపతులనందరిని జయించి తన విజయ దుందుభిని నలుదిశల వెలయింపజేశాడు. ఆయన భార్య మాధవి. ధర్మధ్వజుడు తన మనోరథం తీరేటట్లు సుగంధ పరిమళాలతో గుబాళించే ఉద్యానవనాన్ని చేరాడు. కోకిలల గానాలను వింటూ మనసులో రత్యభిలాషలు స్థిరమైనప్పుడు సుగంధ పుష్పశయ్యపై అనేక విధాల క్రీడించాడు. సరసునితో చిరకాలం సురతలో కాలం గడిచినప్పుడు విధివశాత్తు కాంతామణి సద్యః కాలంలో చూలాలై శుభలక్షణమైన గర్భం ధరించింది. మంచి గ్రహబలంలో శుభలక్షణమైన కార్తీక పున్నమి రోజున శుక్రవారం లక్ష్మీ అంశతో పుత్రికారత్నం జన్మించింది. ఆ సమయంలో దుందుభిధ్వానాలు మ్రోగాయి. దేవతలు పూలవర్షాలు కురిపించారు. మంచివాళ్లు పుట్టే సమయంలో దేవతలు తన సంతోషాన్ని తెలుపలేకుండా ఉండలేరు గదా. బాల్యం. పూర్ణచంద్రునితో సమానమైన ముఖం, పద్మాల్లాంటి కళ్ళు, పండిన దొండపండులాంటి పెదవి, మెరుపుతో సమానమైన శరీరకాంతి, ఎర్ని చిగుళ్లలాంటి సున్నితమైన పాదాలు, నల్లని జడ, ప్రకాశించే వళిత్రయంతో, తపస్సుకు అనుకూలమైన శరీరంతో ప్రకాశిస్తున్న ఆ బాలిక సాటిలేని సౌందర్యాన్ని ప్రపంచంలోని వారంతా పొగిడారు. అందమైన ఆ ముద్దుగుమ్మను చూసి ముద్దాడని వాళ్లు లేరు. చిన్నారితో పోల్చటానికి అప్సరస స్త్రీలు కూడా సాటిరారని ఆ ప్రాంతంలో ఉన్న మునులు ప్రేమతో ఆమెకు తులసి అని నామకరణం చేశారు. తులసి బాల్యం నుంచే దైవభక్తి కలిగి తల్లిదండ్రులను చాలా భక్తి శ్రద్ధలతో సేవిస్తుండేది. ఆమెకు తపస్సు చేయటం అంటే ఎంతో ఇష్టం. తల్లిదండ్రుల అనుమతి పొంది జనులెవ్వరూ ప్రవేశించని మునిజనుల నివాసంతో పావనమైన బదరీవనానికెళ్లి తపస్సు చేయటం ప్రారంభించింది. ఆనాటి కాలంలో తపస్సును మించిన గొప్ప సాధనం మరొకటి లేదు కదా. తపస్సు కొంతకాలం సాగింది. ఒంటికాలిపై తపస్సు. తులసి గ్రీష్మకాలంలో పంచాగ్ని మధ్యంలో ఉండి పళ్లను, నీటిని మాత్రమే భుజిస్తూ తపస్సు చేసింది. వర్ష ఋతువులో వాన వంగుళ్లలో కూర్చొని ఆకులను మాత్రమే తింటూ ఉండేది. వడవడవడికించే వడగాడ్పులలో గాలినే ఆహారంగా తీసుకుంటూ ఒంటికాలిపై నిల్చొని ఏకధాటిగా తన మనసులోని కోరికతో ఆహారం తీసుకోకుండా నిశ్చలంగా చాలా కాలం రాత్రి పగలు అనకుండా ఘోరతపస్సు చేయసాగింది. ఇలా ఆమె తపస్సు కొంతకాలం సాగింది. బ్రహ్మావరాలు. తులసి తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. ఆ విధంగా తపోదీక్షలో ఉన్న తులసిని చూసి వాణీపతి అయిన బ్రహ్మ ఆమె కోరిక తీర్చదలచాడు. తులసి నారాయణుడు తనకు ప్రాణేశ్వరుడై అనుగ్రహించాలని తపస్సు చేసింది. అప్పుడు బ్రహ్మదేవుడు, నీవు ఏ ఉద్దేశ్యంతో తపస్సు చేస్తున్నావో నీ మనసులో ఉన్న కోరికను భయపడకుండా చెప్పు అన్నాడు. అది విని తులసి, కాంతుని, సుందర విగ్రహం కలవానిని, శాంతుని, నారాయణుని, యశస్సుగుల వానిని మనసులో భర్తగా కోరాను. ఆ కోరికను దయచేయి స్వామి అని అడిగింది. అప్పుడు బ్రహ్మదేవుడామెకిలా వరాలు ప్రసాదించాడు. హరివంశంలో ముందు సుధాముడనే గోపకుడు పుట్టాడు. అతడు గోభువనంలో నీ అందాన్ని చూసి మన్మధుని బాణంతో విభిన్న మనస్కుడై ఉండగా రాధికా సతి చూసి మందలించింది. రాధికా శాపంతో మార్తాండ సమాన తేజుడై శంఖుడునిగా భారతదేశంలో జన్మించాడు. మాధవుని అంశలో రాక్షస వంశుడై పుట్టాడు. వాడు చతుర్భుజుడు. వానికి సరియైనవాడు 7 లోకాల్లో లేడు. ఇప్పుడు అతనికి నీవు దేవేరివవుతావు. తరువాత గోవిందుని వరిస్తావు. ఇది నిజం. కాని మరొక విషయానికి ఏమిటంటే నీవు విష్ణువు శాపం చేతనే వృక్షంగా మారుతావు. నీవు లేని పూజ మిక్కిలి నిష్ఫలమైంది. పువ్వులలో ఎంతో శ్రేష్టమైన దానివిగా పేరుకెక్కుతావు. అంతేగాక నిన్ను ఆరాధించేవారిని పవిత్రులుగా చేయగలవు. నీవు కూడా అతి పవిత్రత పొందుతావు. మురారి నిన్ను ప్రాణంతో సమానంగా చూస్తాడు. బృందావని అంటూ నిన్ను జనులంతా ఇష్టంతో ఎప్పుడూ మ్రొక్కుతారు. గోపకులు నీపత్రాలతో గోపాలక దేవపూజ చేస్తారు. నీవు త్రిలోకపావనివై ప్రకాశిస్తావు. విష్ణువు వద్ద వృక్షపుదేవి ఆకృతితో ప్రకాశిస్తావు. నా వరంతో నీకు ఇవన్నీ కలుగుతాయి.
అది విని తులసి సంతోషంతో ముఖంలో చిరునవ్వు చిందేటట్లుగా హంసవాహనుడైన బ్రహ్మకు మ్రొక్కి, బ్రహ్మదేవా, మనసులో ఉన్న అనుమానం తెలుపకుండా ఉండటం మంచిది కాదని. శ్రావణమాసంలో అందరూ తప్పకుండా వినాల్సిన తులసి కథ. కోటి వరాలను కొనితెచ్చే శ్రావణమాసం. రెండు భుజాలు కలవానిపై ఉన్న స్నేహంలాగా చతుర్భుజునిపై కలుగదు. అంతా శాపప్రభావం కదా. 4 భుజాలు కలిగిన ఆ శంఖుడునే వరిస్తాను. విష్ణువు ఆజ్ఞ ధిక్కరించటం ఎవరితరం కాదుగదా. రుక్మిణీలోలుని పెళ్లాడటానికి అనుగ్రహించు అని వేడుకొంది. నీవు రాధసమానమవుతావు. అప్పుడు బ్రహ్మదేవుడు, వత్స, షోడశాక్షరాలతో ప్రకాశించే రాధామంత్రం పఠించు. అనుమానం వద్దు. నీ కోరికను అనుగ్రహించాను. రాధకు, నీకు గల అసాధారణమైన స్నేహంతో జలజాక్షుడైన విష్ణువుకు నీవు రాధ సమానం అవుతావు. మీ రహస్యాలు రాధకు తెలియవు అని చెప్పి రాధా మంత్రాన్నుపదేశించి కవచక్రమం, స్తోత్రం, పూజాది విధానం తెలిపి వెళ్లాడు. తులసి తనకు బ్రహ్మ ఇచ్చిన వరం విషయానికి తల్లిదండ్రులకు చెప్పింది. వారు చాలా సంతోషించారు. తులసి మనస్సులో వివాహానికి సంబంధించిన కోరికలు పుడుతున్నాయి. యవ్వనానికి అది సహజమే కదా. తులసి బ్రహ్మ చెప్పిన రాధామంత్రాన్ని ఉపాసించి మిక్కిలి సిద్ధురాలయ్యిందా అన్నట్లుగా విష్ణువు మహిమ ప్రవహించింది. 3 లోకాలకు మించిన భోగభాగ్యాలతో ప్రకాశించి ఘోరమైన జపం చేసింది. యౌవనవతి అయిన ఆమె రాజర్షియంట భోజనం భుజించి మలయమారుతం వీచగా పూలపాన్పుపై సుఖంగా నిద్రించింది. నిదురించిన ఆ మదిరాక్షిని చూసి పూలబాణుడైన మన్మధుడు ఇదే తగిన సమయమని పదునైన తన పూలబాణాలను ఆమెపై వేశాడు. శంఖుడుని పెళ్లి చేసుకోవాలనే కోరిక ఆమెకు ముందే కలిగివుండటం చేత అతడే కలలో కనిపించాడు. అతడు అందగాడు, దేవతల శత్రువు. కలలో చూసినంతనే ఆమెకతనిపై మోహం కలిగింది. అతడు స్వప్నంలో చెప్పలేని మన్మథలీలలతో ఆమెను ఆనందింపచేశాడు. తులసి నిద్రనుంచి మేల్కొని ప్రాణేశ్వరుని చూడక కొంత విచారం, సంతోషం పొందింది. తరువాత ఎక్కువగా విషాదం పొందింది. ఆహా అని మెచ్చుకుంటుంది. ఇంతలో ఎంతకాలం జరిగిపోయిందని అనుకుంటుంది. ఆమె మన్మథబాధ భరించలేక ప్రాణనాథుడు ఎప్పుడు వస్తాడని గుక్కపెట్టి కొంతసేపు ఏడుస్తుంది. అంతలో భర్త కనిపించాడని ప్రేమతో చూస్తుంది. ఆ తర్వాత తనను కౌగిలించాడని కొంతసేపు చాలా సంతోషం పొందుతుంది. కలలో కనిపించిన శంఖుడుని నిందిస్తుంది. శంఖుడుని రాక. ఆ విధంగా మన్మథతాపం పొందే ఆ చంచలాక్షిని ఆమె అంతఃపుర చెలికత్తెలు కొంత పరితాపం తీర్చి శంఖుడు వచ్చాడని చెప్పి వెళ్లారు. శంఖుడు యోగంచేత జైగీషముని వల్ల కృష్ణమంత్రాన్ని పొంది పుష్కర ప్రాంతానికి వచ్చాడు. బ్రహ్మదయతో ఇచ్చిన వరంతో సంతోషంతో బదరికావనానికి వచ్చాడు. అంతలో అతడు తులసి తపస్సు చేస్తున్న ప్రాంతానికి వచ్చాడు. సుందరమైన శరీరం గలవాడు, శోభించే రత్నాలను ధరించినవాడు, రసికుడు, మనోహరాకారుడు అయిన శంఖుడు ఆనందంతో మోహం ఉట్టిపడేటట్లు ఆ లలనా రత్నాన్ని చూశాడు. చూస్తే ఆమె ముఖంలో ఎక్కువ సిగ్గు ప్రవేశించింది. తులసి అందాన్ని శంఖుడు అనేక విధాల మనసులో కొనియాడి ఆమెతో ఇలా సంభాషించాడు. నీవు ఎక్కడ నివసిస్తున్నావు? నీ తల్లిదండ్రులెవరు? నీవొక్కదానవే ఒంటరిగా ఎందుకు నిలిచావు? నిలిచినందుకు ఏం ప్రయోజనం? నీ ప్రక్క సంచరించే చెలికత్తెలు ఎవరూ లేరు గదా. కారణమేమై ఉంటుంది? అంతా దాపరికం అని అడుగగా తులసి అతనితో ఇలా లేకుండా చెప్పు అన్నా. ధర్మధ్వజుడనే రాజు నా తండ్రి. నారాయణుని భర్తగా తలచి తపస్సు చేస్తున్నాను. నీవు రాజువని మోమాటం లేక ఇంతవరకు మాట్లాడాను. పురుషులతో స్త్రీలు ఏకాంతంగా ఏ మాటలు మాట్లాడరు గదా. మంచి కులంలో పుట్టిన స్త్రీ రత్నం రాజును చూస్తుందా? అంతేగాక స్త్రీజనం నిందించదగినవారు, ప్రాజ్ఞుడైన వాడు, ఉచితము, అనుచితము తెలిసినవాడు, స్త్రీజనులకు లొంగిపోడు. మంచి ప్రాయం, సౌందర్యం, సంపద, రసికత కలిగిన భర్తను ప్రాణంతో సమానంగా చూస్తారు. యవ్వనంలో ఉన్న స్త్రీలు ఇతడు చక్కనివాడు అని తోచినట్లయితే ఏ విధంగానైనా సరే ప్రేమించటానికి ప్రయత్నిస్తారు. ఇతరులు ఏమంటారో అనేది కూడా లెక్క చేయరు. స్త్రీలు మంగళప్రదాతలు. అది విని శంఖుడు, నీవు చెప్పిన మాటలు నిజం. జనులందరికి మోహం కలిగేటట్లు శతానందుడైన బ్రహ్మ స్త్రీజనులను మంచిచెడ్డలను పోల్చి 2 రకాలుగా సృష్టి చేశాడు. సృష్టి ఆదిలో రాధ, సావిత్రి, లక్ష్మి, సరస్వతి, దుర్గ మొదలైన సతీరత్నాలు విధాతచేత నిర్మించబడ్డారు. వారు ఈ భూమిమీద మంగళప్రదాతలుగా పేరుకెక్కారు. అంతేగాక పండితుడు, ఉత్తముడు పరస్త్రీని కోరుతాడా? కోరడు. ఓ అమ్మాయి, నేను ఆ బ్రహ్మ ఆజ్ఞచేతనే వచ్చాను. నేను శంఖుడుడనే రాక్షసరాజును. చాలా సంతోషంతో నిన్ను పెండ్లాడాలని కోరినవాణ్ణి. పూర్వజన్మలో విష్ణువును, గోపికలచేత సుధాముడుగా పిలువబడి గోపకులంలో పుట్టాను. రాధ శాపంచేత ఈ విధంగా జన్మించాను. పూర్వం నీవు ఆ కృష్ణునితో కలియటం చూసి రాధ కోపించి, భూమిమీద పుడతావు అని శపించింది. అప్పుడే నీపై మిక్కిలి ప్రేమ కలిగినవాడనైనా రాధిక యొక్క భయంచేత నిన్ను కలవలేకపోయాను. ఇప్పుడిదంతా కృష్ణమంత్ర ప్రభావం. ఈ విషయానికి నీకు తెలుసు అన్నాడు.
అప్పుడు తులసి చిన్నగా నవ్వి దానవేంద్రుడైన శంఖచూడునితో, కామంచేత మూర్తీభవించి కూడా ఆ విధమైన తెలివిగలవాడు స్త్రీని జయిస్తాడా? అట్లయితే అలాంటివానిని చాలా పవిత్రుడని కొనియాడతారు. ఆడబిడ్డను అమ్మేవాడు పాపి. ఓ పవిత్రమైన మనస్సు గలవాడా! ఈ భూమి మీద పుట్టి గిట్టినప్పుడు బ్రాహ్మణుడు 10వ రోజున, రాజు 12వ రోజున పవిత్రులవుతారు. స్త్రీ చేత జయింపబడినవాడు, అపవిత్రుడు చితిలో దహనం చేసినప్పుడు పవిత్రుడవుతాడని పెద్దలు చెబుతారు. స్త్రీచేత జయింపబడిన మనస్సుతో పెట్టినవాని పిండాన్ని వాని పితరులు ఇష్టపడరు. దేవతలు అలాంటి పూజలు స్వీకరించరు. అలాంటివానికి జపం, తపం, జ్ఞానం, మంచి కీర్తి ఉన్నా ప్రయోజనం లేదు. హీనుడైన వానికి, అంగలోపం కలవానికి, ముసలివానికి, కామంచేత నిండిన దేహం కలవానికి, అజ్ఞానం కలవానికి, దరిద్రునికి, నపుంసకునికి, అంధునికి, కోపిష్టికి, దీనుడైనవానికి కన్యనిచ్చిన తండ్రి అవమానాల పాలవుతాడు. శాంత స్వభావునికి, గుణవంతునికి, సాటిలేని రూపం కలవానికి, ధీమంతునకు, కుమార్తెనిచ్చిన తండ్రి సంతోషంతో 10 యజ్ఞాల ఫలాన్ని అనుభవిస్తాడు. ఎవరైతే కుమార్తెను అమ్ముకుని ధనం సంపాదిస్తాడో వాడు ఎల్లకాలం యమకింకరులతో హాహాకారాలను పొందుతూ భయంకరమైన పాపనరకంలో బాధను పొందుతాడు. అంతేగాక తిరిగి వాడు మరుజన్మలో దుష్టుల చేత పీడింపబడుతూ మాంసం అమ్ముకుని జీవిస్తాడు అన్నది. మరుజన్మలో హరియే భర్త. ఈ విధంగా తులసి, శంఖచూడులు వాదించుకునే సమయంలో దేవతల పెద్ద అయిన బ్రహ్మ వచ్చి వాళ్లను చూశాడు. తర్వాత శంఖచూడునితో, ఓ రాక్షసరాజా, మీరెందుకు వాదిస్తున్నారు? గాంధర్వ పద్ధతిలో ఈ స్త్రీని వివాహం చేసుకో. మీ ఇద్దరికి మేలైన దాంపత్యం కలుగుతుంది. ఆమె సతీజనరత్నం, నీవు పురుషశ్లాఘ్యుడవు. హఠాత్తుగా వచ్చిన ఫలాన్ని విడిస్తే సుఖం మళ్ళా వస్తుందా? అని చెప్పి తులసిని, ఓ బాలామణి, ఎందుకు పరీక్షిస్తున్నావు? ఇలాంటి మంచివానిని భర్తగా ఏ లోకంలోనూ నీవు చూడలేవు. ఆలస్యం చేయకుండా ఇతనిని భర్తగా వరించు. గణపతి, పుష్టి, అహల్య గౌతముడు, ధారుని, వరాహమూర్తి, అరుంధతి కుమారుడు వశిష్ఠుడులాగా మీకు లోకంలో మంచి పేరు వస్తుంది. తర్వాత జన్మలో నీకు హరియే భర్త కాగలడు. నా మాటలు వృధాగావు అని దీవించి వెళ్లాడు. గాంధర్వ వివాహం. అందాల రాశి అయిన తులసిని గాంధర్వ పద్ధతిలో వివాహం చేసుకోవటానికి దానవ చక్రవర్తికి మనసులో చాలా కోరిక కలిగింది. ఆ సమయంలో దేవతలు పూలవర్షం కురిపించారు. గంధర్వుల గుంపు నాట్యం చేసింది. దుందుభుల మోతం రోగింది. అంతలోనే శంఖచూడుడు తులసి చేయి పట్టి ఆ ప్రాంతంలోగల సరస్సులు, కన్నుల పండుగ చేసే ఉద్యానవనాలు మొదలైన విశేషాలను చూపించాడు. ఈ విధంగా తులసితో సుఖంగా కొంతకాలం గడిపి తన నివాసం చేరుకొన్నాడు. శంఖచూడుని అమానుషాలు. శంఖచూడుడు సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించి దేవతలందరినీ పారద్రోలాడు. ఆ తర్వాత మునులు చేస్తున్న యజ్ఞాలను పాడుచేసి యజ్ఞఫలాన్ని హరించాడు. ముని శ్రేష్ఠులను వారు తపస్సు చేసుకునే ప్రాంతాల నుంచి దూరంగా తరిమివేశాడు. పాపస్వభావంగల శంఖచూడుడు ఇతరులను బాధించటానికి వెనుకాడేవాడు కాడు. గర్వాతిరేకంతో దేవతలతో యుద్ధం చేసి దేవతా స్త్రీలను బంధించి తెచ్చాడు. వారి బంధువులు దుఃఖించేటట్లు చెర్సాలలో ఉంచి కష్టపెట్టాడు. ప్రపంచమంతటిని తల్లడిల్ల చేశాడు. దేవతల నగరమైన అమరావతిని స్వాధీనం చేసుకున్నాడు. మరల రెండవసారి శంఖచూడుడు కైలాసంపై దండెత్తాడు. వానితో పోరాడడానికి కాళి వచ్చింది. కాని ఆమె కూడా ఓడిపోయింది. దానితో దేవతలు కుమారస్వామిని తీసుకుని వచ్చారు. శంఖచూడుడు అతనిని తన బాణాల చేత మూర్ఛితుని చేసి తన నగరం చేరుకున్నాడు. మనసులో కొంచెం కూడా భయం లేక తన ప్రతాపం దిక్కుల చాటేటట్లు ముల్లోకాలను బాధిస్తుండేవాడు. ఒకనాడు శంఖచూడుడు నిండుకొలువులో ఉన్నాడు. ఆ సమయంలో రాక్షస గురువైన శుక్రాచార్యుడు అక్కడికి వచ్చాడు. ఆయన శంఖచూడునితో, పార్వతి స్త్రీరత్నం, శివునకు పార్వతి ఎందుకు? నీవు ఆమెను తీసుకుని రాగలవా? అన్నాడు. వెంటనే శివునకు పార్వతిని పంపమని కబురంపాడు. గర్వాతిరేకంలో ఉన్నవారు ఇది ఉచితం, ఇది అనుచితమని ఆలోచించరు గదా. శంఖచూడుని వర్తమానం విన్న శివుడు కోపించి అతనిని సంహరించాలని అనుకున్నాడు. దేవతలు బ్రహ్మతో మొరపెట్టుకునటం, శంఖచూడుని అమానుషాలు భరించలేక దేవతలు బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మను దర్శించారు. వినయంతో బ్రహ్మకు నమస్కరించారు. తర్వాత భక్తిభావంతోనూ అతి దుఃఖంతోనూ శంఖచూడుడు తమను బాధించిన విధం, యజ్ఞాలను పాడుచేసిన విషయానికి, ఇంద్రుని జయించటం మొదలైన విషయాలు చెప్పారు. అతని బాధలను భరించలేకనే తాము ఇక్కడికి వచ్చామని, దయతో తమ్ము రక్షించాలని వేడుకొన్నారు. మీరు రక్షించకపోతే దిక్కెవరు? ఎలాగైనా మమ్ముల్ని రక్షించమని ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ చిరునగవుతో ఇలా చెప్పాడు. శంఖచూడుడు బుధవర్గానికి బాధ కలిగించే విషయానికి నాకు తెలుసు. కాని ఆ రాక్షసుని చంపటానికి వీలుకాదు. ఎందుకంటే వాడనేక విధాల మాయలను తెలిసినవాడు. ఇంకను యుద్ధంలో అనేక విధాల పరాక్రమాన్ని ప్రదర్శించేవాడు. మీరు భయపడకండి, ధైర్యంతో ఉండండి. అతన్ని వధించటానికి త్రిపురాంతకుడైన శివుడే తగినవాడు. అతనిని
చూస్తే మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీరు వెళ్ళండి, నేను ఇప్పుడే వస్తాను అన్నాడు. అప్పుడు బ్రహ్మమునులు తపస్సు చేస్తున్న గిరీంద్రాన్ని చూశాడు. ప్రకాశించే వెలుగులో గౌరితో ఉన్నట్టి విశ్వారాధ్యుడైన శివుని చూశాడు. బ్రహ్మదేవతలతో పాటుగా ఆయనకు నమస్కరించి దేవతల కష్టాలన్నీ విన్నవించాడు. అంతట శివుడు, ఓ దేవతలారా, ఆ రాక్షసుడైన శంఖుడుని దండించలేను. మనమందరం కలిసి నారాయణుని దర్శించటానికి వెడదాం అన్నాడు. దేవతలందరూ కలిస్తేగాని వాణ్ణి చంపలేరు. అలాంటి బలసంపన్నుడు వాడు. ఈశ్వరుడు. దేవతలు అందరూ సంతోషంతో హరిపట్టణ ద్వారం చేరారు. అక్కడ ఉన్న ధీరులను, మనోజ్ఞ ఆకారులను, శౌర్యప్రతిహారులను చూసి తమరాకకు కారణం తెలిపారు. రత్నమణులతో ప్రకాశించే భవనంలో పాదసేవ చేస్తున్న లక్ష్మితో విష్ణువును దేవతల సమూహం చూసింది. శివుడు, బ్రహ్మది, దేవతలు వారి రత్నకిరీట కాంతులను విష్ణుపాదాలకు కానుకలుగా ఇచ్చారు. శరీరం పులకలు క్రమ్మగా కన్నుల నీళ్లు నింపి గద్గదకంఠంతో కాంతి తగ్గిన ముఖాలతో నిలిచి ఉన్నారు. చెప్పటానికి మాటలురాక నిలబడి ఉన్న దేవతలను చూసి బ్రహ్మ వినయంతో చేతులు జోడించి విష్ణువుతో ఇలా అన్నాడు: పాపం అనే అరణ్యానికి గొడ్డలిలాంటివాడా, నీ దయామృతాన్ని ఆ శంఖుడు నిస్సారం చేశాడు. గర్వంచేత నీ భక్తులను హింసించాడు. నీ మధురమైన మాటలు విన్నంతనే మాకు సుఖం కలుగుతుంది. అలా స్తుతించి ఆ రాక్షసుడైన శంఖుడుని వలన పొందిన దీనావస్థను తెలియజేశారు. వారి మాటలు విన్న సర్వజ్ఞుడైన హరి దేవతలకు ఇలా చెప్పాడు: అతనికి మరణమాసన్నమైంది. బాహుపరాక్రమశాలి అయిన శంఖుడు చేసే క్రూరకార్యాలు నాకు తెలుసు. అయినా వానిని చంపలేకుండా ఉండటానికి కారణం నా భక్తుడవటమే. ఆ రాక్షస చక్రవర్తి అయిన శంఖుడు జయించటానికి వీలుకానివాడు. అలాంటివాణ్ణి మన్మథహంతకుడైన శివుడు నా శూలంతో చంపుతాడు. మీరు దుఃఖపడకండి, మీకు మేలు జరుగుతుంది అని వాళ్లను ఓదార్చి శూలాన్ని శివునికిచ్చాడు. ఓ దేవతలారా, మీరు త్వరగా వెళ్ళండి. నేను బ్రాహ్మణవేషం ధరించి శంఖుడుని దగ్గరకు పోయి పూర్వం నేను ఇచ్చిన కవచాన్ని తెస్తాను. అతడు మన చేతిలో చంపబడతాడు. అంతేగాక ఎప్పుడైతే వాని భార్య సతీత్వానికి భంగం కలుగుతుందో అప్పుడే వాడి మరణం సంభవమవుతుంది. కాబట్టి నా తేజం ఆమె గర్భంలో నిక్షేపించాలి అన్నాడు. ఆ మాటలకు ఈశ్వరుడు సంతోషించి త్రిశూలం తీసుకుని బ్రహ్మాది దేవసంఘంతో దైత్యుడైన శంఖుడుని నాశనం చేసే ప్రయత్నానికి వెళ్లాడు. శివుని సందేశం. రాక్షసుని చంపటానికి ప్రమథప్రభువైన శివుని నియమించి బ్రహ్మ తన స్థానాన్ని చేరుకున్నాడు. దేవతలు తమ నివాసానికి వెళ్లారు. పుష్పభద్రానది ఒడ్డునగల వటవృక్షం క్రిందకు శివుడు చేరుకున్నాడు. అక్కడినుంచి దానవనాథుడైన శంఖుడుని దగ్గరకు దూతను పంపాడు. 10 యోజనాల వైశాల్యం గల, గొప్ప దుర్గాలు గల, 12 ద్వారాలతో విలసిల్లేటటువంటి, మాణిక్యాలచేత పొదగబడిన నగరంలో ద్వారపాలకుని ఆజ్ఞతో దూత ప్రవేశించాడు. వీరుల సమూహం సేవిస్తుండగా రత్నాలతో పొదగబడిన కాంచనరత్న పీఠంపై ఉన్న శంఖుడుని దగ్గరికి పోయి ఇలా చెప్పాడు: ఓ దానవనాయకా, నేను ఈశ్వరుని ఆజ్ఞ మేరకు వచ్చాను. నన్ను తప్పుగా భావించకుండా శ్రద్ధగా నామాట విను. హరి ఈశ్వరునకు శూలాన్నిస్తే పుష్పభద్ర దగ్గరికి వచ్చి ఉన్నాడు. దేవతల రాజ్యాన్నిచ్చి నీవు హాయిగా ఉండు. అలా కాకపోతే యుద్ధభూమిలో నీ శరీరాన్ని తునాతునకలు చేస్తాడు అని చెప్పాడు. శంఖుచూడు మహేశ్వరుని దగ్గరికి వెడతానని దూతకు సమాధానాన్నిచ్చి పంపాడు. ఈశ్వరుడున్న పుష్పభద్ర దగ్గరికి సేనాని వీరభద్రుడు, విశాలాక్షుడు మొదలైన వీరులు ఎర్రని వస్త్రాలు ధరించి భీకరరూపంతో కాళిక వచ్చింది. అంతేకాకుండా శస్త్రాస్త్ర సమూహాలు మహాదేవుని దగ్గరకు వచ్చి నిల్చాయి. పరమశివునితో యుద్ధమా? శంఖుడు సంతోషంతో అంతఃపురంలో ప్రవేశించి దూత తెచ్చిన విషయమంతా తన ప్రియకాంత అయిన తులసికి ఉత్సాహంతో చెప్పాడు. తులసి యుద్ధ ప్రయత్నం విని కన్నీళ్లు నిండి కంఠం ఎండిపోగా భర్తను కౌగిలించి అతివినయంతో ఇలా అన్నది: ప్రాణేశ, ఈశ్వరునితో యుద్ధం మంచిదా? అతడు లోకాన్నే సంహరించగలడు. బాణుడు మొదలుగా గల మీవారు భక్తితో సేవించి నశించక ముల్లోక సామ్రాజ్యాన్ని పొందారు కదా. నీవు అలాగే ప్రవర్తిస్తే మంచిది గదా. అంతేగాక ఈశ్వరుడు దేవతల శత్రువులైన త్రిపురాసురుడు మొదలుగా గలవారిని వధించినవాడు. రాక్షస సమూహాల గర్వమనచినవాడు. అలాంటివానిని నీవు యుద్ధభూమిలో జయించుట మాటలా? కాలకర్మగతి తప్పదు. ప్రేయసి మాటలు విన్న శంఖుడు నవ్వి ఆమెను ముద్దాడి, కాలకర్మగతిని ఎవరు తప్పించుకోగలరు? వివేకం లేనిదానిలాగా ఎందుకు చింతిస్తావు అన్నాడు. భూమిమీదగల చెట్లన్నీ పూలను, పండ్లను కొంతవరకు ప్రసాదించి కాలం చెల్లితే గాలితోగాని, అగ్నితోగాని నశిస్తాయి గదా. జనాలచేత జనసంతతిని ఇచ్చేవాడు, జనులను జనులచే నాశనం చేసేవానిని నీవు మదిలో తలుస్తూ ఉండు. సర్వప్రపంచాన్ని నడిపించేవానిని, ఆద్యంతరహితుని, సృష్టి, స్థితి, లయకారుని నీవు మనసులో తలంచు. పొలదిండిని నేనెక్కడా, నిలాపతి కుమారివైన నీవెక్కడా? మన కలయిక తలిస్తే జలకాష్టరీతిగదా. పూర్వం గోలోకంలో విష్ణువుతో ఉండి రాధికాశాపంతో ఇద్దరం ఇంతవరకు ఉన్నాము.
ఇక దుఃఖమెందుకు, బృందావనం వెడదాం. అలా అనేక విధాల బోధించినా తులసి తెలుసుకోలేక ప్రియుని వక్షస్థలంపై పెద్దపెట్టున దుఃఖించగా అతడు కృష్ణ మంత్రం చెప్పాడు. సమస్త దుఃఖాన్ని పోగొట్టేటటువంటి కృష్ణమంత్రాన్ని అతడు తులసికి తెలిపినంతనే దివ్యమైన విజ్ఞాన బుద్ధిచేత ధైర్యం తెచ్చుకుని సంతోషంతో కాలం గడిపింది. ఆ సమయంలో తన ప్రియసఖిని కౌగిలించి మెత్తని పూల శయ్యపై అనురాగంతో సుఖించి ఆమె చీరచెరుగుతో వేస్తే హాయిగా నిద్రించాడు. ఉదయాన్నే విష్ణువును తలుస్తూ లేచి స్నానమాచరించి పట్టు వస్త్రాలు ధరించి బ్రాహ్మణులకు గొప్ప దానం చేశాడు. గజరత్నాలను, అశ్వరత్నాలను బ్రాహ్మణులకు, దరిద్రులకు ఇచ్చి ప్రజలను రక్షించటానికి కుమారుని రాజుగా చేసి భార్యను అక్కడే ఉంచి విజయోత్సాహంతో మదించిన ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో రాక్షస నాయకులతో నగరం నుంచి బయలుదేరాడు. ఆ విధంగా వెడలి పశ్చిమ సముద్ర ప్రాంతంలోని భద్రవటీ తీరాన ఉన్న వటవృక్ష సమీపానికి వెళ్లి సహస్ర దివ్యతేజశ్చాలి అయిన శివునికి మస్కరించాడు. దాయాది ద్రోహం పాపం కదా. అప్పుడు శివుడు శంఖుడునితో, ఓ రాక్షసరాజా, సృష్టికారణుడైన పద్మనాభుని నాభిపద్మంలో విధాత జన్మించాడు. అతనికి మరీచి పుట్టాడు, అతనికి వైష్ణవుడు, అతనికి కశ్యపుడు, అతనికి ధర్మిష్ఠుడు జన్మించారు, అతనికి దంభుడు జన్మించారు. వారు విష్ణుసేవాపరాయణులై చాలా కాలం రాజ్యసుఖాలను భవించి తర్వాత వైకుంఠానికి వెళ్లారు. పూర్వం నీవు ఆ దంభుని పుత్రుడవై సుధాముడనే పేరుతో అతిధార్మికునిగా ఉండి రాధికాశాపంతో ఇప్పుడు రాక్షసనాథుడవయ్యావు. భగవంతుని సేవాపరాయణులైన వారు సమస్తాన్ని తుచ్చంగా భావించి ముక్తి చతుష్టయాలను చులకనగా చూశారు. అంతేగాక హరిభక్తుడైన ఇంద్రుడు నీకు దాయాది. అలాంటివాని రాజ్యాన్ని హరించవచ్చా? స్వరాజ్యంలోనే సుఖం పొందటం మంచిది కదా. దాయాదికి ద్రోహం చేయటం పాపం కదా. కావున అమరావతిని దేవతలకిచ్చి ఈ రాజ్యంలో సంపదలతో పాలన చేయటం మేలు కదా. ఉన్న సంపద పోతుందని సంశయం ఉంది. కాలప్రభావంతో సంపదలు వస్తాయి పోతాయి. హరిహర హిరణ్యగర్భులకైనా కాలమార్గం దాటటం శక్యం గాదు కదా. కాలవశాననే కదా చంద్రుడు కళావంతుడు అవుతాడు, కృశించిపోతాడు. సమరీతిగా ఎవ్వడూ ఉండడు. ఆ పరమాత్ముడే సమరీతిగా ఉంటాడు. నేను ఆ పరమాత్మను పారాయణం చేయటం చేత ప్రాకృతయుగాలను చూడగలను. అతని ఆజ్ఞప్రకారం బ్రహ్మ విష్ణువులు సృష్టిస్థితులు చేస్తుంటే నేను సంహారకారణుడై ఉంటాను అన్నాడు. ఈ నీతులు ముందేమైనై? ఆ మాటలు విని శంఖుడు శివునితో, ఓ మహానుభావా, మీరు చెప్పిన మాటలు నిజం. అయినా ఇంచుకు యథార్థం చెబుతాను, ఆదరంతో వినండి. జ్ఞాతిద్రోహం పాపమన్నారు కదా, మరి మీ దేవగుణం బలిని రాజ్యభ్రష్టుని చేసి పాతాళానికి ద్రొక్కారు కదా. రాక్షసులను మోసం చేసే సముద్రం నుంచి పుట్టిన అమృతం త్రాగలేదా? ఇప్పుడు చెప్పే నీతులు ముందు కలలోనైనా చూశారా? పూర్వం దేవతలచే పీడింపబడిన వారమైనా కాలక్రమాన ఇప్పుడు మేము బలవంతులమయ్యాం. సురలకు మాకు సహజ శత్రుత్వంచేత కారణం లేకనే యుద్ధాలు జరుగుతుంటాయి. జయాపజయాలు మేమే అనుభవిస్తుంటాం. శత్రుమిత్ర సమభావులు మీరు రావటం మాకు అరుదు. మీ వల్ల జయం కల్గినా అపజయం కల్గినా ఒక్కటే, కీర్తే ప్రధానం కదా అన్నాడు. దేవతలతో శంఖుడుని యుద్ధం. అప్పుడు శివుడు, ఓ రాక్షసనాథ, పూర్వం హిరణ్యాక్ష, రణ్యకశిపులు విష్ణువు చేతిలో నాశనం పొందటం నీకు తెలుసుగదా. నీవు అలా యుద్ధంలో మరణిస్తావెందుకు? దేవతల రాజ్యాన్నిస్తే నిన్ను రక్షిస్తాను. నా మాటలు విని సుఖం పొందు. అలా కాకపోతే హరియాజ్ఞతో యుద్ధానికి వస్తాను అన్నాడు. వెంటనే దానవ చక్రవర్తి యుద్ధోత్సాహంతో దేవతల సమూహంపై దండెత్తాడు. దేవతల పక్షంలోని ప్రముఖులు, దానవ పక్షంలోని ప్రముఖులతో యుద్ధం చేస్తుంటే వాళ్ల అరుపులు భూమ్యాకాశాలు నిండాయి. దేవతలు దానవుల ప్రతాపానికి తాళలేక యుద్ధభూమి విడిచి వెడుతున్నారు. ఆ సమయంలో కుమారస్వామి రాక్షసులను యుద్ధంలో భయపెట్టాడు. కాళి కూడా భయంకర ఆకారం ధరించి మదించిన ఏనుగులను, వీరయోధులను చంపి రక్తం త్రాగుతూ ఉంది. ఆ భయంకర యుద్ధంలో రాక్షసులు అటు ఇటు వెళ్లలేక భయపడుతున్నారు. ఆ సమయంలో రాక్షసరాజైన శంఖుడు వచ్చి షణ్ముఖుని ఎదుర్కొని తన శక్తితో భయపెట్టాడు. అప్పుడు కుమారస్వామి గొప్పదైన శక్తితో ఆ రాక్షసరాజును మూర్ఛితుని చేశాడు. అతడు వెంటనే లేచి మరియొక విమానాన్నెక్కి మటొక విల్లు ధరించి బాణాల వర్షం కురిపించగా దేవతలు భయపడ్డారు. భయంకరమైన శక్తి ఆయుధాన్ని శంఖుడు కుమారస్వామిపై వేయగా అది కడుపు భాగంలో తాకడంతో మూర్ఛపోయాడు. మూర్ఛపడ్డ కుమారస్వామిని చూసి కాళి శోకంతో శివుని దగ్గరికి వెళ్ళింది. పడిపోయిన కుమారుని శివుడు జ్ఞానంతో జీవితుని చేసి అధికమైన బలాన్నిచ్చాడు. దానితో కార్తికేయుడు అత్యంత బలం కలవాడై నందీశ్వరాదులతో సింహనాదాలు చేయగా రాక్షసులు భయపడి శంఖుడుని దగ్గరికి వెళ్లారు. అతడు అజేయుడు శంఖుడు. కాళి వేసే భయంకరమైన బాణాలకు సమానమైన బాణాలు ప్రయోగించి వ్యర్థం చేశాడు. శంఖుడునిపై ఎన్ని మారణ అస్త్రాలు ప్రయోగించినా వమ్ము చేయటంచేత అశరీరవాణి కాళితో ఇట్లన్నది, పాశుపతాస్త్రంతో మరణం వాడి దగ్గరికి వెళ్లదు. అతని భార్య గుణాలరాశి, ఆమె పాతివ్రత్యాన్ని చెడిపితే అతడు చనిపోతాడు. హరిమంత్ర కవచం,
ఆమె సతీత్వం స్థిరంగా ఉన్నంతకాలం హరిహరులు జయించలేరు. జరామరణ రోగాలకు అతడు అతీతుడు. అంత కుమారస్వామి ప్రళయాగ్ని సమానమైన శూలాన్ని విడువగా శంఖచూడుడు దానిని ఎడమచేతితో పట్టుకొన్నాడు. కోపంతో పిడికిలిదెబ్బ వేయగా మూర్ఛపోయి మరల రోషంతో దేవతల సమూహాన్ని చంపి భయంకరమైన ఆకారంతో నిలిచాడు. వానిని చంపలేక కుమారస్వామి శంకరుని దగ్గరికి వెళ్లి శంఖచూడుని చంపటం అసాధ్యమని చెప్పాడు. ఈశ్వరుడు నిజం తెలిసికుని మిక్కిలి రోషంతో భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్లు యుద్ధ భూమికి చేరగా శంఖచూడుడు శివునికి నమస్కరించాడు. ఇద్దరూ ఆశ్చర్యంగా చాలా కాలం యుద్ధం చేశారు. నా ప్రాణాలు కాపాడు. ఆ సమయంలో విష్ణువు బ్రాహ్మణుని వేషం ధరించి వడవడ వణుకుతూ కాళ్లు తడబడుతుండగా చేతిలో కర్రను ధరించి సందడి చేస్తూ శంఖచూడుని దగ్గరికి వచ్చాడు. అతనితో, రక్షించండి మహాప్రభు, మంచికులంలో పుట్టినవాణ్ణి, బుధుడను, పాత్రప్రియ, చలిచే అలసిపోయాను. నిన్ను చూసి ఆశతో ఇక్కడికి వచ్చాను. ఎక్కడకు పోలేను. అల్పమైన ఈ శరీరబాధను పోగొట్టి ప్రాణదాతవై వెలుగొందు. శరీరం గడగడ వణకుతూ బాధపెడుతున్నది. నరాలు గుయిమంటున్నాయి. ముసలివారి కష్టాలు ఏమని చెప్పను. అధికమైన గుణసంపద గలవాడవని నిన్ను నేను అడుగుతున్నాను. లేదని చెప్పే హీనుని దగ్గరికి పోయి యాచించనా? నీవు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒకటే అన్నాడు. ఆ మాటలకు శంఖచూడుడు మదిలో సంశయించి బ్రాహ్మణులను చూసినంతనే వినయంతో నెప్పుడు గౌరవించేవాణ్ణి ఇలాంటి వృద్ధునకు ఇవ్వటం కంటే వేరొకటి గలదా? ఇక 10 మాటలెందుకు, నా శరీరాన్ని ఇతనికి అర్పిస్తానని ప్రాణంతో సమానమైన కవచాన్ని తీసి సంతోషంతో బ్రాహ్మణునకిచ్చాడు. దేవతలు పూలవర్షం కురిపించారు. దానిని తీసుకొని అతడు సంతోషంతో శంఖచూడుని పోలికతో అతని భార్య దగ్గరికి వెళ్లి ఆమె ప్రాతివ్రత్యాన్ని చెడుపదలచాడు. చక్రధరుడైన విష్ణువునకు సాధ్యంగానిది లేదు గదా. యుద్ధంలో శివుడు శంఖచూడుని చంపటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. బ్రహ్మాండమైన తన శూలాన్ని ప్రయోగించాడు. అప్పుడు శంఖచూడుడు శస్త్రాలు వదలి యోగాసనంలో విష్ణువును భజించగా అది రథానికి మాత్రమే తగిలింది. అలా విష్ణు మహిమచేత, తన భార్య పాతివ్రత్య మహిమచేత అతను చావకున్నాడు. శంఖచూడుని వేషంలో విష్ణువు. విష్ణుమూర్తి దేవతలను రక్షించటానికి రాక్షసాకారం ధరించి శంఖచూడుడిచ్చిన కవచాన్ని కప్పుకుని జయాన్ని చాటిస్తూ ఇంటిముందే నిలిచి ఉన్నాడు. ఆ సమయంలో తులసి తన భర్త రాకకొరకు ఇంట్లో ఎదురు చూస్తోంది. విష్ణువు తులసి పాతివ్రత్యాన్ని చెరపదలచి, రాక్షసనాథుడైన శంఖచూడుని చంపదలచి దుందుభిని మ్రోగించాడు. అప్పుడు తులసి మనసులో సంతోషించి తన భవనపు కిటికీ నుంచి తొంగి చూసింది. చూసిన వెంటనే తన భర్త వచ్చాడని సంతోషించి బీదవారికి, బ్రాహ్మణులకు, భిక్షాటకులకు ధనవస్త్రాలనిచ్చి వినయంతో ఉంది. శంఖచూడుని వేషంలో ఉన్న విష్ణువు రథం దిగి తులసి భవనాన్ని చేరుకొన్నాడు. తన భర్తయే అనుకుని నమస్కరించి పాదాలు కడిగి జలాన్ని చల్లుకుని, పాదాల తడిని వస్త్రంతో తుడిచి తొందరపాటుతో ఉంది. తులసి భర్తను ఉన్నతాసనంలో ఉంచి తాంబూలాన్నిచ్చి, ప్రాణేశ్వర, నేను చాలా కృతార్థనయ్యాను. నా జన్మ సార్థకమయ్యింది. యుద్ధం చేయటానికి వెళ్లి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం అని తులసి సంతోషంతో దేవతలతో జరిగిన యుద్ధ విశేషాలను వివరించాల్సిందిగా కోరింది. అప్పుడు శంఖచూడుని వేషంలో ఉన్న విష్ణువు ఆమెతో, అనేక సేనలు గల ఇంద్రుడు ఒక పక్షం, అందరూ ఒక ఎత్తు, నిటలాక్షుడైన శివుడు ఒక ఎత్తు అన్నాడు. అప్పుడు తులసి వాళ్లతో యుద్ధం ఎలా చేశావో చెప్పుమన్నది. నేను దేవతలతో యుద్ధం చేయాలని కోపంతో వాళ్లను కలవరపెట్టించాను. చివరకు బ్రహ్మ ఆజ్ఞమేరకు దేవతల రాజ్యం ఇచ్చివేశాను. శివుడు యథేచ్ఛగా కైలాసానికి వెళ్లాడు. దేవతలు సంతోషించారని చెప్పి శయ్యపై పడుకున్నాడు. ఆ సమయంలో తులసి అతనితో కలసి సుఖించింది. ఆ సుఖం పూర్వ సుఖం కంటే భిన్నంగా ఉండటాన్ని తెలుసుకుని కోపంతో ఇలా అంది, మోసం జరిగినట్లుగా తోస్తోంది. ఈ సమయంలో నా పతివ్రతానియమాన్ని చెడిపిన నీవెవరో చెప్పు అని అతి కఠినంగా పలికింది. శాపభయంచేత నిజస్వరూపం ధరించి విష్ణువు తులసి ముందు నిల్చాడు. అలాంటి మనోహరుడైన విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యంతో మూర్ఛపోయింది. నీవు రాయివికా? మళ్లీ లేచి విష్ణువును చూసి కోపంతో, ఓ మహానుభావా, దయాగుణం కొంచెం కూడా లేక ఈ విధంగా చేయటం మంచిదా? నా భర్త నీకు కొంచెం గూఢ అపరాధం చేయలేదు కదా. నా భర్తను ఇతరుల కొరకు మోసంచేత యుద్ధంలో చంపావు. నీ హృదయంలో మేలు చేయాలని ఉండదా? దోషం తెలియని నా భర్తను రోషంతో చంపావు. పాషాణత్వం పొందు మని శపించింది. నీవు తులసి మొక్కగా రూపొందుతావు. ఇలా శపించి ఏడుస్తున్న తులసిని చూసి కరుణా హృదయుడైన హరి, పూర్వం శంఖచూడుడు తపస్సు చేసి నిన్ను కోరాడు. నీవు కూడా నన్ను గూర్చి తపస్సు చేశావు. అందువల్ల దానవుడైన శంఖచూడుడు నిన్ను కలసి సంతోషించి చనిపోయాడు. నీవు సంతోషంతో ఈ దేహం విడిచి చింతలేక నిశ్చల సుఖాన్ని పొందు. నీ తపస్సుకు ఫలంగా ఈ శరీరాన్ని విడిచినంతనే పవిత్ర శరీరంతో నా దేవివి కాగలవు. చిరకాలం నాతో సుస్థిర భోగాలు అనుభవించగలవు. నీ కళేబరం, గండకి అనే పుణ్యనదిగా ప్రవహిస్తుంది.
నీ వెంట్రుకల సమూహం భూమిమీద తులసిగా వెలసి 3 లోకాలను పవిత్రులుగా చేసే పత్రలతాంతాలుగా అవుతాయి. ఆ పత్రాల పూలతో దేవతారాధన చేస్తే అన్ని కోరికలు సిద్ధిస్తా యన్నాడు. నీవు నదివైతే నేను పర్వతాన్నవుతా. ఇంకా విష్ణుమూర్తి ఇలా చెప్పాడు. తులసి మొక్క మూలంలో సమస్త దేవతీర్థాలు ఉన్నట్లే నరుడు తులసీదళాన్ని తాకిన వెంటనే వాని పాపాలన్నీ నశిస్తాయి. తులసీదళంతో కూడిన నీటిని సేవించిన వానికి కోటి తీర్థాలలో స్నానం చేసిన పుణ్యం కలుగుతుంది. ఆ జలంతో ఇష్టదేవతాభిషేకం చేస్తే ఎక్కువ ఫలితముంటుంది. కార్తీక మాసంలో తులసీదళాన్ని పాత్రుడైన వానికిస్తే గోసహస్ర దానఫలం లభిస్తుంది. మరణకాలంలో తులసీపత్ర తీర్థం సేవించిన నరునికి సమస్త పాపాలు తొలగిపోయి విష్ణులోకానికి వెడతాడు. ప్రతిరోజు తులసి తీర్థం సేవించే వారు 1,00,000 అశ్వమేధ ఫలాలను అనుభవిస్తారు. తులసీ దళధారులు తులసీ కాండంతో తయారు చేసిన మాలలను ధరించేవారు వైకుంఠవాసులతో సమానులై భోగాలను అనుభవిస్తారు. తులసీదళాన్ని త్రొక్కినవాడు కాలసూత్రమనే నరకంలో పడి ఆచంద్రార్కం బాధలను అనుభవిస్తాడు. పూర్ణిమ, ద్వాదశ సంక్రమణములలో తైలాభ్యంగనం చేసి త్రిసంధ్యలలో తులసీ పూజాపరతంత్రుడైనవాడు హరిసమీపవర్తి అయి ఉంటాడు. నీవు నదీరూపంలో సముద్రానికి భార్యవై ఉండే సమయంలో నేను భరతవర్షంలో కొండరూపంలో ఉంటా నని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తులసీ బృందావనం. విష్ణుమూర్తి అనుగ్రహంతో బృందావనంగా మారిన తులసిని తర్వాతి యుగాలలో ఎందరో స్త్రీలు అనేక విధాల పూజించి తమ ఆశయాలను సాధించుకొన్నారు. పార్వతీ పరమేశ్వరులు ఎక్కడ ఉంటారో అక్కడ విష్ణుమూర్తి నివసిస్తాడు. తులసి వ్రతానికి వైశాఖ, కార్తీక, మాఘ, ఫాల్గుణ మాసాలు అత్యుత్తమాలు. తులసీదళ విశిష్టత. కృష్ణుడు ద్వాపరయుగంలో తులసిమాలను ధరించి వనమాలిగా పేరు పొందాడు. నారదుడు సత్య, రుక్మిణుల పతిభక్తిని నిరూపించదలచి కృష్ణుని దానంగా పొందాడు. పిమ్మట నారదుడు కృష్ణుని అమ్మటానికి వస్తాడు. సత్యభామ కృష్ణుని పొందటానికి తన ఆభరణాలన్నీ త్రాసుకు ఒక భాగంలో వేసింది. కాని ఏం లాభం? త్రాసులో ఒకవైపున కృష్ణుడే హెచ్చవుతున్నాడు. రుక్మిణి సత్యభామలా త్రాసులో ఆభరణాలు వేయలేదు. తులసీమాతకు చేతులు జోడించి నారదుని దాస్యం బాపి కరుణించమని తులసీదళాన్ని తీసుకొని త్రాసులో వేసింది. వెంటనే కృష్ణుడు ఉన్న త్రాసుభాగం, దళం వేసిన భాగం సమానమయ్యింది. రుక్మిణి అప్పుడు అమితానందాన్ని పొందింది. అప్పుడు కృష్ణుడు తులసికి ఇలా వరాన్నిచ్చాడు. నిన్ను పూజించు మానవులు నిత్యసుఖాన్ని పొంది గొప్ప మోక్ష సామ్రాజ్యం పొందుతారు. తులసిదళంతో కూడిన నీటితో స్నానం చేస్తే విష్ణుమందిరంలో నున్నట్లే. తులసి చెట్టుకు బృందావనాన్ని నిర్మిస్తే పాపాలనుంచి విముక్తులవుతారు. తులసివనం పుణ్యతీర్థం. తులసివనం ఎవరి ఇంట్లో ఉంటుందో ఆ ఇల్లు తీర్థంతో సమానం. తులసి కాష్టంతో కూడిన శ్రీ గ్రంథాన్ని ఎవరు తమ శరీరానికి పూసుకుంటారో వారిని పాపములు ముట్టవు. తులసీ మాహాత్మ్యాన్ని ఎవరు భక్తితో వింటారో వారు అన్ని పాపాలనుంచి విముకులై బ్రహ్మలోకానికి వెడతారు. ప్రతిదినం తులసివనాన్ని ఎవరు చూస్తారో వారిని పాపాలు ఆశ్రయించవు. తులసి పూజ. భక్తితో నిను గొల్చి దాస్యమును బాపి వనిత రుక్మిణిమున్ను వాసిగాంచని దళంబున రామపాదములు పూజించి త్యాగరాజులు మోక్షధాములైరి. తులసికి నీరు పోసేటప్పుడు, ఆ స్థలాన్ని అలికి, ముగ్గులు పెట్టేటప్పుడు, దీపాన్ని వెలిగించేటప్పుడు, పూజ చేసేటప్పుడు గోవిందనామాలు పాడుతుండాలి. ఓం శాంతి శాంతి శాంతి.